నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. వాటిలో అతి ముఖ్యమైనది అంతర్జాతీయ వార్తాంశము. అది అమెరికా వెనజులా మీద చేసిన దాడి. అమెరికా ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. యుద్ధాలను ఆపేస్తానని ప్రగల్భాలు పలికే అమెరికా యుద్ధాలను కోరుకుంటూనే ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మాత్రమే అనుకోవాలి. ప్రపంచం ప్రశాంతంగా ఉండటం అమెరికాకు ఏమాత్రం నచ్చదు. ఏ రెండు దేశాల మధ్య అయినా యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో, ఆ మంటల్లో తాము ఆయుధాలు అమ్ముకోవచ్చు అనే ఒక యావతో అమెరికా ఎప్పటి నుంచో ఈ ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది. ఏ రెండు దేశాలు సాన్నిహిత్యాన్ని, సత్సంబంధాలను చూసి ఓర్వలేని అమెరికా ట్రంప్ నేతృత్వంలో మరింత రెచ్చిపోయింది. ఇప్పుడు తాజాగా వెనజులా మీద ఆక్రమణ హస్తాన్ని మోపింది. దీంతో ప్రపంచమంతా ఒకసారి అవాక్కైంది. ఏంటిది? ఎలాంటి ముందస్తు వ్యూహం కానీ లేకపోతే ప్రకటన కానీ చేయకుండా అర్ధరాత్రి తెల్లవారుజామున ఈ దాడి జరగడంతో ప్రపంచం ఒకసారి ఉలిక్కిపడింది. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అని అనేక రకాలుగా విశ్లేషణ చేస్తున్నప్పటికీ దీనికి అత్యంత ప్రధానమైనది చమురు నిల్వలు మాత్రమే. ఎక్కడ నిక్షేపణలున్నా, ఎక్కడ నిధులున్నా దాని మీద అమెరికా కన్నేయటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆచారం, లేకపోతే అమెరికా బలుపుగా దీన్ని ప్రపంచ వేత్తలు విశ్లేషకులు చెప్తూ ఉంటారు. సో ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు అమెరికా చేసే ఇలాంటి విన్యాసాల్లో ఈసారి ఒక కుంటి సాకును, ఎప్పటికప్పుడు ఏదో కుంటి సాకును, ఏ దేశం మీద అయినా యుద్ధం ప్రకటించాలన్నా, ఏ దేశాన్ని అయినా ఆక్రమించాలన్నా అమెరికా ఎప్పుడూ ఉపయోగించే ఒకనొక ఆయుధం ఏంటంటే ఆ దేశం టెర్రరిస్ట్ దేశం అని ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చింది. కాకుంటే ఈసారి వెనజులా మీద మాత్రం వెనజులా నార్కోటిక్ వీటిని మత్తు పదార్థాలను ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికాకు సరఫరా చేస్తోంది. నార్కో టెర్రరిజానికి వెనజులా పాల్పడుతోంది అంటూ ఒక కొత్త మంత్రాన్ని జపిస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఉన్నట్టుండి వెనజులా మీద యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశ అధ్యక్షుడు మదురోని భార్యతో సహా, అంటే ఆ దంపతుల్ని బందీలుగా చేసుకొని, అంటే కిరాతకంగా ఒక 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 సార్వభౌమాధికార దేశానికి అలాగా ఆక్రమణ చేయడంతో పాటుగా ఆ దేశ అధ్యక్షుడు నిద్రిస్తున్న సమయంలో దాడులు చేసి అతన్ని బంధించి హింసించి తీసుకురావటం అనేది వార్తా కథనాల్లో చాలా, అంటే ముఖ్యంగా టీవీ ఛానళ్లలో కాస్తంత ఆందోళన కలిగించే అంశం. అంటే తమ మాట వినని ఏ దేశాన్నైనా ఇలాగే చేస్తానని హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న ట్రంప్ ఈ కక్ష సాధింపు చర్యలకు దిగాడని కూడా జనాలు, ప్రపంచంలో మీడియా దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్న అంశం ఇది. దంపతులను ఇద్దరిని బంధించి తీసుకొచ్చే ముందు అమెరికా సేనలు వెనజులా సైనిక స్థావరాల మీద బాంబులు విసిరాయి. మొత్తం చీకట్లు కమ్మి ప్రపంచం దేశం ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలందరూ పరుగులు పెట్టారు. సో ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి గతంలో కూడా లాటిన్ అమెరికా దేశాలను ఏ విధంగా అమెరికా హింస పెట్టింది, ఆ దేశాలను విచ్ఛిన్నం చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నింది అనేదాన్ని ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే, ఇప్పుడు కొత్తగా మళ్ళా గ్రీన్లాండ్ నాకు కావాలి అని చెప్తుంది. గ్రీన్లాండ్ని వాళ్ళు కనుక మాకు స్వాధీనం చేయకపోతే ముందేమో కొంటామన్నారు, కొనకపోతే సైనిక చర్య చేసైనా దాన్ని మేము కాజేస్తాం అన్నారు. ఎందుకు అంత చిన్న ముక్క లాంటి ఆ ప్రాంతం మీద ఎందుకు అమెరికా కనపడిందంటే, గ్రీన్లాండ్ అనేది అనేక విలువైన ఖనిజాలను నిక్షిప్తం చేసుకున్న భూమి, అలాగే చమురు నిక్షేపాలు కూడా అక్కడ ఎక్కువే. సో దాని మీద, ఆ భూమి మీద కనుపడటానికి అమెరికా తన సహజ లక్షణమే అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో దీంతో కొన్ని దేశాలకు కూడా మళ్ళీ ఆయన చిన్న వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చాడు. వాటిల్లో క్యూబా ఉంది. వెనజులాతో పాటు క్యూబాను కూడా అలా చేశాడు. అర్జెంటీనా అలాంటి దేశాలను కూడా ఆయన బెదిరిస్తూ వార్నింగ్లు ఇచ్చాడు. అదేమంటే ఒకటే, మీరు డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు, అందువల్ల మేము మీ మీద ఆక్రమణ చేస్తామని చెప్తూ వస్తున్నారు. కాకుంటే
ఇంత పెద్ద భీకరమైన ప్రగల్భాలు పలికే అమెరికాని క్యూబా, ఈ దేశాలు, లాటిన్ అమెరికన్ దేశాలు ప్రతి సవాలు విసిరాయి. మొదలుని చేసినట్టు మమ్మల్ని కూడా చేయాలనుకుంటున్నావా, రా చూసుకుందాం, మీరెంత మేమంతా ఇప్పుడే తేలిపోతుందని చెప్పి ప్రతి సవాలు విసిరారు. ఇలాంటి సవాళ్ళు అమెరికా ఎప్పుడు ఎదుర్కోలేదు. అందువల్లనే తన ప్రగల్భాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అందరిని బెదిరిస్తూ వస్తూ ఉంది. నయాన భయాన అంటారు కదా, అలాగా ఒక దేశం కనుక తమ దారికి రాకపోతే, తమ గుప్పిట్లో లేకపోతే ఏదో విధంగా దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది. ఇప్పుడు రష్యాతో భారత్, చైనాలు చమురు ఒప్పందాలు ఎక్కువగా చేసుకుని అక్కడి నుంచే చమురును ఎక్కువగా దిగుమతి చేసుకున్నారు. వాటిని ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ దేశాలకు వెనుజులాగా తాను ఆక్రమణ చేసే అంత చిన్నవి కాదు, లేకపోతే అంత సత్తా లేని దేశాలు కాదు. అందువల్ల అక్కడి నుంచి చేసుకునే ఈ ప్రతీకార సుంకాలు ఉన్నాయి కదా, ఆ సుంకాలకి ఏకంగా 500% సుంకాలు పెంచుతానని చెప్పి దానికి సంబంధించి ఒక తీర్మానం చేశారు. బహుశా అది అంగీకారం పొందే, సెనేట్ అంగీకారం పొందే అవకాశం కూడా ఉంది. సో ఇలాగా బెదిరింపులు చేస్తున్న అమెరికా ఆగడాలను ప్రపంచం మొత్తం తీవ్రంగా పరిగణిస్తోంది. చూడాలి ఏమవుతుందో ఈ పరిస్థితి. వెనుజులా పరిస్థితి మరో దేశానికి రాకుండా ప్రపంచమంతా ఒకటవుతుందా, లేకపోతే అమెరికాని ఏకాకీం చేసి ఎలాంటి సంబంధాలు లేని దేశంగా వెలువేస్తుందా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కొంత ఆందోళన కలిగించే అంశం, అలాగే అందరినీ ఆకర్షించిన అంశం. ఇక మరో ముఖ్యమైన అంశం మన దేశానికి సంబంధించింది, అది మన రాష్ట్రానికి ముఖ్యంగా సంబంధించింది. కోనసీమలో మరోసారి బ్లౌట్ జరిగింది. గతంలో చాలాసార్లు జరిగిన ఈసారి జరగటం అనేది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిన ఈ రోజుల్లో కూడా ఇలాంటివి జరగటం ఏంటి అని చెప్పేది. కోనసీమ లోని మల్కీపురం మండలం ఇరుసుమండ ప్రాంతంలో మన ఈ మధ్య బ్లోఅవుట్ సంభవించి మంటలు ఉవ్వెత్తున చెలరేగాయి. ప్రజలందరూ, స్థానిక ప్రజలు, అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పరుగులు పెట్టారు. ఎందుకంటే ప్రాణభీతులు, గతంలో జరిగిన బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకున్నాయి. ఓఎన్జీసీ అనేది తమ గుండెల మీద కుంపటిలాగా ఉందని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదని అక్కడ ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మీడియా ముందు ఏకరువు పెడుతున్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న అధికారులను అప్రమత్తం చేశారు. సహాయ చర్యలు చేయండి, అవసరమైతే పరిహారాన్ని కూడా ఇచ్చే దాన్ని చూడండి అని చెప్పి చేశారు. మంటలు 3-4 రోజులు గడిచినా కూడా ఆగపోయేసరికి నిపుణులను పిలిపించే పనిలో పడ్డారు ఓఎన్జీసీ అధికారులు. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ విఆర్కే ప్రసాద్ గారిని అక్కడికి పిలిపించారు. దాని తాలూకు తీవ్రత గురించి వారు చర్చించారు. సో వాయు పీడనం ఎక్కువ అవటం వల్లనే ఈ బ్లోఅవుట్ జరిగిందని, పైగా అది మూసేసిన దాన్ని వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేయడంతో ఈ బ్లోఅవుట్ జరగడానికి కారణమైందని చెప్పి అక్కడ నిర్ధారించారు. ఆ సహాయ కార్యక్రమాలు ఎలా చేయాలో, నివారణ ఎలా చేయాలనే అంశాల మీద ఇప్పుడు కూడా అక్కడ తర్జన భర్జన జరుగుతున్నాయి. అయితే ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇది 10 రోజుల పాటు ఈ మంటలు చెలరేగే ఆస్కారం ఉందని చెప్పాను. ఈలోపు చుట్టుపక్కల ఉన్న కొబ్బరి పంటలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. గతంలో కూడా ఇలాగే జరిగింది. సో ఇప్పుడు అల్టిమేట్గా అమెరికా నుంచి కొంతమంది నిపుణులను పిలిపించి దీని కట్టడికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. గతంలో 1998 జూన్ 8వ తేదీన జరిగిన అది పెదపసర్లపూడి అంటాం కదా, పెదపసర్లపూడి, అది అప్పట్లో ఆ ఊరు చిన్న ఊరే కానీ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఎందువల్లనంటే అక్కడ జరిగిన బ్లోఅవుట్ అత్యంత ప్రమాదకరమైన బ్లోఅవుట్. 65 రోజుల పాటు ఆ మంటలు అలాగా వస్తూనే ఉన్నాయి. అందువల్ల అది ప్రపంచం మొత్తానికి గుర్తుండే ఉంది. ఇక 2014లో మామిడి కుదురు ప్రాంతంలో జరిగిన ఒక బ్లోఅవుట్ అత్యంత విషాదకరమైనదిగా భావించాలి. అక్కడ దాదాపు 28 మంది ప్రాణాలు తీసింది. అక్కడ మంటల్లో వెండి, ఎందుకంటే అకస్మాత్తుగా మంటలు రేగడంతో ప్రజలు తప్పుకోలేకపోయారు. సో కాలి మిస్ అయిపోయారు 28 మంది, అలాగే 50 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఆ గాయం అలాగే ఉన్నది. దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఆ గాయం ఇంకా ఉన్నది. అందుకే ఎప్పుడు బ్లోఅవుట్ సంభవించినా కోనసీమ ప్రజలు ఎప్పటికూ సస్యశ్యామలంగా ఉండే కోనసీమ ప్రాంతానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అనే ఒక నిజాన్ని మాత్రం స్థానిక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
చాలామంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ లాంటి డీప్ సీక్ లాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాటిని జరగకుండా ఆపలేమా, ఒకవేళ జరిగినా కూడా వెంటనే వాటిని ఆర్పేయలేమా అనే ప్రశ్న అటు శాస్త్రజ్ఞుల నుంచి ఇటు సామాన్య ప్రజల నుంచి కూడా ఉత్పన్నమవుతుంది. సో దీనికి సమాధానం చెప్పాల్సింది సంబంధిత ఓఎన్జీసీ అధికారులే. ఓకే, ఇది కూడా ఈ వారంలో వచ్చిన ఒకానొక పెద్ద వార్తాంశంగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశము. పంట పొలాలతో కళకళలాడే కోనసీమ, ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజులు వచ్చాయంటే ఎంతో ఆనందంగా అక్కడ పండుగ జరుపుకుంటారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఆ కోనసీమ ప్రజలు తమ స్వగ్రామాలకు వచ్చి పండుగలను సంతోషంగా జరుపుకోవాల్సిన సమయంలో ఇలాంటి బ్లోఅప్ అనేది కొంచెం ఆశనిపాతంగా చెప్పుకోవాల్సి ఉంది. ఇది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన వార్తగా మనం చెప్పుకోవాలి. త్వరలో ఈ మంటలు ఆరిపోతాయని అక్కడ ప్రజల మనసుల్లో ప్రశాంతత చేకూరుతుందని చెప్పి కూడా మనం ఆశించాలి. ఇంకొక ముఖ్యమైన అంశము, ఇది హ్యూమన్ ఇంట్రెస్టెడ్ అంశం. ఇదైతే నేను చేయకూడదు అనుకున్నాను ఈ వార్త అంశం. కాకుంటే ఏ ఛానల్లో, సోషల్ మీడియా ఛానల్లో, డిజిటల్ మీడియాలో ప్రతి చోట ఇదే అంశం గురించి పుంకాలుగా చర్చలు జరుగుతున్నాయి. అందువల్ల మనం కూడా దాని గురించి బ్యాలెన్స్డ్గా ప్రస్తావిస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో తీశాను. అది నాన్వేషణ. ఈ నాన్వేషణ అనేది ఒక విచిత్రమైన పేరు. ఆ కుర్రాడు మాట్లాడే భాష అంతా కొంచెం మన ఉత్తరాంధ్ర భాషను పోలి ఉంటుంది. అది చాలా చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి దాదాపు 125 దేశాలు తిరిగి అక్కడున్న వింతలో విశేషాలను ప్రజలందరికీ చూపిస్తూ ఉంటే, పైగా ఆ యాసలో, ఆ మాండలికంలో చూపిస్తూ ఉంటే అదొక వింతగానో విచిత్రంగానో అని చెప్పి అతనికి లక్షల్లో ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. సో అప్పుడప్పుడు ఆయన నాన్వేషి కొంత భాష విషయంలో జాగ్రత్త తీసుకోడు. కొన్నిసార్లు నోటి దూలను కూడా ప్రదర్శిస్తూ ఉంటాడు గతంలో కూడా. ఇప్పుడు సడన్గా అతను ఎందుకు వార్తల్లోకి వచ్చాడు? అతన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి, వాడి ఛానల్ అసలు చూడొద్దు అని చెప్పి కొన్ని హిందూ సంఘాలు పట్టుబట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, అతను హిందూ దేవతలను, ముఖ్యంగా సీతా, ద్రౌపది, రాముడు, ఆంజనేయుడు వంటి దేవతలను కించపరిచాడని, అందువల్ల ఇతను హిందూ ద్రోహి అని అతను ఎక్కడున్నా సరే పట్టుకోవాలని డిమాండ్లు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా సినీ నటి కరాటే కళ్యాణి గారు అయితే ఏకంగా అతని మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాడు. వీడు ఉన్మాద చేష్టలకు పవిత్రమైన భారత పౌరాణిక పాత్రలు, దేవతలందరూ వాడు తోలనాడుతున్నాడు కనుక అలాంటి వాడిని తప్పనిసరిగా పట్టుకురావాల్సి వచ్చింది. అది కాకుండా కొన్ని దేశాలు పర్యటిస్తున్నప్పుడు అక్కడ దేశాల తాలూకు గొప్పతనాన్ని వివరించే క్రమంలో అతడు భారతదేశాన్ని కించపరుతూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. ముఖ్యంగా చైనా వెళ్ళినప్పుడు చైనాను చూసి ఇండియా సిగ్గు తెచ్చుకోవాలి, అలాగే మలేషియా, హాంకాంగ్, చిన్న దేశాలు వెళ్ళినప్పుడు కూడా ప్రతి దేశంలోని గొప్పతనాన్ని వివరిస్తూ భారతదేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతుండటాన్ని కూడా వాడు దేశద్రోహి అని చెప్పి కొంతమంది అతని మీద బ్రాండ్ వేస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు అసలు ఈ చర్చ అంతా ఎందుకు మొదలైందంటే, ఆ మధ్య సినీ నటుడు శివాజీ ఒక సినిమా ప్రమోషన్ లాంచింగ్ కార్యక్రమంలో స్త్రీ వస్త్రధారణలకు సంబంధించి ఒక కామెంట్ చేశాడు. 2 పదాలను ఆయన అనకూడదు, స్త్రీని ఒక కమాడిటీగా చూస్తున్నారు అని జనాలు, అంటే ఫెమినిస్టులు మాట్లాడుతున్న దశలో స్త్రీ శరీర భాగాలను సామాన్లుగాను లేకపోతే వస్తువులుగాను ఆయన వర్ణిస్తూ మాట్లాడిన విధానం చాలా విమర్శలకు దారితీసింది. బహుశా ఆయన ఏ మూడ్లో ఉండి అవి మాట్లాడారు కానీ కొంచెం చాలా అభ్యంతరకరమైన మాటలుగా భావించాలి. అది అయిన తర్వాత చాలా నిరసన కార్యక్రమాలు వచ్చినాయి. ముఖ్యంగా అనసూయ లాంటి యాంకర్లు లేకపోతే ఫెమినిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళందరూ శివాజీ మీద దుమ్మెత్తిపోశారు. దాంతో ఆయన దిగొచ్చారు. ఆయన మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశాడు. మహిళా కమిషన్ సమన్లు జారీ చేసి శివాజీని పిలిపిస్తే అప్పుడు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఆ మాటలు నేను అనకుండా ఉండాల్సింది, ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, స్త్రీలంటే నాకు అపారమైన గౌరవం ఉంది అని చెప్పి ఆయన సంజయ్షి చెప్పే ప్రయత్నం చేశాడు. దానికి స్పందిస్తూ ఈ నాన్వేషణ అనేవాడు చాలా కిరాతకంగా శివాజీని అయితే ఇంకా అమ్మ అలీతోనే ఆయన సంబోధించి చాలా నికృష్టంగా మాట్లాడాడు.
సో అప్పుడు వచ్చిందే ఇక పురాణాల కాలం. నేను స్త్రీ ఉద్యోగకుడుగా పుట్టాను, నేను కందుకూరి వీరేశలింగం పంతులు అనే స్థాయిలో ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. సో ఆయన చేసుకుంటున్నది ఏం పని ఏంటి? ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు, అక్కడక్కడ చూపెడుతున్నాడు, అక్కడ తింటున్నాడు, చెత్త చెదారం మాట్లాడుతున్నాడు. ఓకే, కొంతమందికి అవి కూడా బాగా నచ్చుతాయి కదా. అందువల్ల అతనికి లక్షల్లో ఫ్యాన్ బేస్ ఏర్పడినది. సడన్గా ఈ ప్రపంచంలో అంటుకుండా ఉండాల్సిన అంశం ఒకటేంటంటే మతం. వాడు మతం జోలికి వెళ్ళాడు. అందువల్ల ఇంత పెద్ద రగడ వచ్చింది. ఎన్ని సోషల్ మీడియా ఛానల్లో, డిజిటల్ ఛానల్లో అతన్ని దుమ్మెత్తిపోస్తున్నారంటే, రారా చూసుకుందాం, కాసుకుందాం, నువ్వు ఇండియా రా, నీ ఎంత చూస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది, వాడు ఎక్కడున్నా పట్టుకోవాలని కొంతమంది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, ఆర్టీవీ లాంటి ఛానళ్ళలో కూడా, TV9, బిగ్ టీవీ లాంటి ఛానల్లో కూడా దీని మీద పొంకాలుగా చర్చలు జరుగుతున్నాయి. అయినా సరే వాడేం తగ్గట్లేదు. ఈ అన్సబ్స్క్రైబ్ చేయండి అన్నప్పుడు దాదాపు వాడికి ఒక 25-30 లక్షల మంది అభిమానులు ఉంటే వాళ్ళల్లో చాలా వరకు తగ్గిపోయినట్టుగా ఇప్పుడు మనకి సమాచారం ఉంది. సో ఇన్ని జరుగుతున్నా కూడా వాడి మాటలలో లేకపోతే మాట్లాడే విధానంలో మాత్రం మార్పు లేనట్టు కనిపిస్తుంది. మాట వరుసకి క్షమాపణలు అయితే చెప్పాడు కానీ, నేను అట్లా అనకుండా ఉండాల్సింది అని చెప్పాడు కానీ, కొన్ని అంశాల్లో మాత్రం క్షమించరాని తప్పులే చేశాడన్నట్టుగా వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా చాగంటి వారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి నరసింహరావు గారు మీద చేసిన వ్యాఖ్యలు కాస్తంత ఇబ్బందికరమైంది. అత్యంత జుగుప్సాకరమైన మాటల్ని అతను మాట్లాడాడు. మళ్ళీ తూచి తప్పైపోయింది అని మళ్ళీ కూడా చెప్తున్నాడు. దాన్ని కూడా చాలా వ్యంగ్య ధోరణిలో చెప్తున్నాడు. అదేదో మనసు బాధపడి ఇలా చేయకుండా ఉండాల్సింది అని అలా చెప్పడం కాకుండా ఒక విచిత్రమైన ధోరణిలోనే తన సహజ శైలిలోనే చెప్తూ మళ్ళీ ఏదో కొత్త అవతారాన్ని ఒకటి చిన్న మినీ భగవద్గీతను ఒక చేతిలో పట్టుకున్నాడు. ఇంకో చేతిలో షణ్ముఖ స్వామి అంటే కుమారస్వామి తాలూకు విగ్రహాన్ని పట్టుకొని, చిన్న ప్రతిమను పట్టుకొని, నాకు రాత్రి స్వామి కల్లోకి వచ్చి 2026 మొత్తం నీదే, సో నిన్ను ఎవరైనా ఏమన్నా ఉంటే సర్వనాశనం అయిపోతారని ఇక శాపాలు పెట్టడం మొదలుపెట్టాడు. సో ఆంజనేయుడు అంటే తనకి ఎంతో అభిమానం అని, సీతమ్మ అంటే తనకి ఎంతో అభిమానం అని, వాళ్ళెవరిని నేను కించపరచలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడక్కడ మాత్రం తన నోటి దూలను మాత్రం ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అందువల్లనే నా అన్వేష్ అనే వాడి మీద చాలా చోట్ల FIRలు ఉన్నాయి. ముఖ్యంగా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి అతన్ని ఇంటర్నేషనల్ లుకౌట్ ఒకటి జారీ చేసి అతన్ని తీసుకురావాలనేది కూడా డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఈ వార్త ఇంకా హల్చల్ చేస్తూనే ఉంది. మరో ముఖ్యమైన వార్త కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది. నేను గత వారంలోనే దీని గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ వారం మనకు సందర్భం వచ్చిందండి. అర్నబ్ గోస్వామి పరిచయం అక్కర్లేని పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అయిన, రిపబ్లిక్ టీవీ తాలూకు చీఫ్, బీజేపీ మీద ఏమాత్రం అసలు ఏగవాలనేయకుండా ఎన్నాళ్ళు ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. అంటే బీజేపీకి మీడియా పరంగా ఒక కవచంలాగా అతను రక్షిస్తూ వచ్చాడు. అందుకే అతన్ని గోధీ మీడియా అని పిలిచేవాళ్ళు. అంటే గోస్వామి, మోదీ కలిపితే గోధీ అని, ఆ విధంగా కూడా అతన్ని సంబోధిస్తూ వచ్చేవాళ్ళు. ఈ మధ్య ఉన్నటువంటి సడన్గా యూటర్న్ తీసుకున్నాడు ఆయన బీజేపీ నాయకుల మీద, ముఖ్యంగా PMO మీద తను విమర్శలు చేయటం ప్రారంభించాడు ఈ మధ్యకాలంలో. ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు అని, ఆయన ఎక్కడ మనసు బాధపడింది, లేకపోతే నిజంగానే ఇన్నాళ్ళు తాను ప్రజలకు వ్యతిరేకంగా ఆయన చేసే ఒక విచిత్రమైన వాదన ఒకటి, నేషన్ వాంట్స్ టు నో ఇట్ అని, దేశం మొత్తం ఈ అంశం పట్ల ఆసక్తి కనబరుస్తుంది, దేశం తెలుసుకోవాలనుకుంటుందని చెప్పి అక్కడ డిబేట్కి వచ్చిన వాళ్ళందరినీ దుమ్మెత్తి పోసేసి, భయపెట్టేసేసి, ప్రశ్నలు వేసేసి, పెద్ద అరుపులు అరిస్తే అతను బీజేపీకి చాలా రక్షణ కవచంలాగా ఉన్న వ్యక్తి సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు అనే దాని మీద దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే ప్రో ఎస్టాబ్లిష్మెంట్ అనే అంశాలు జోలికి తాను పోవటం లేదని, నిజమా అబద్ధం అనే దాని మీదే తాను వార్తలు చేస్తున్నానని కొత్తగా ఆయన ఒక పల్లవి అందుకోవడం అనేది కూడా ఆశ్చర్యకరమైన అంశం. కొన్ని అంశాలు మన దృష్టికి వచ్చిన అంశాలు, ఎందువల్ల అతను ఈ విధంగా మారిపోయాడు అనే దాని గురించి. సో ఒకటి ముఖ్యంగా ఆయన ఎప్పటి నుంచి ఈ విధంగా తయారాడంటే ఇండిగో సంక్షోభం గుర్తుండే ఉంటుంది మీకు. ఇండిగో మొత్తం దేశం అంతా స్పందించిపోయిందని బట్ట, ఆ విమానాలు ఆగిపోవడము, లేకపోతే ఎక్కడెక్కడ ప్రజలందరూ గావు కేకలు పెట్టడాలు, ఎంత గందరగోళం.
ఆ గందరగోళ పరిస్థితులను ప్రశ్నిస్తూ ఆయన ఈ రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నాడు, గో పిఎంఓ ఏం చేస్తుంది, ఓకే డీజీసీఏ ఏం చేస్తుంది అని చెప్పి రకరకాల ప్రశ్నలు వేసి దుమ్మెత్తిపోశాడు. సో అలా అలా చర్చ జరుగుతున్నప్పుడు లోకేష్ ప్రస్తావన రావటం అంత మీకు గుర్తుండే ఉంటుంది. హూ ఇస్ లోకేష్ అని ప్రారంభించి ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు మీద ఆయన అక్కసంతా వెళ్ళగక్కాడు. పనిగా పిఎంఓని కూడా బాగా ఘోరంగానే ఆయన మాట్లాడాడు. దాంతో మొదలయ్యింది. సో దాంతో తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీని వాళ్ళు బాయ్కాట్ చేసినట్టుగా ఉంటే దాన్ని కూడా చాలా వ్యంగ్య ధోరణిలో టీడీపీ తాలూకు ప్యానలిస్ట్కి ఖాళీ కుర్చీ చూపించి తన అక్కసను నెరవేర్చుకున్నాడు. సో రామ్మోహన్ నాయుడు మీద అలాగే పిఎంఓ మీద కూడా ఈ వార్తాంశం దృష్టి పెట్టుకొని మాట్లాడాడు. ఇక ఆ తర్వాత ఢిల్లీ కాలుష్యం మీద ముఖ్యంగా అక్కడి సీఎం రేఖా వర్మ మీద కూడా ఆయన చేశాడు. వచ్చిన 100 రోజుల్లోనే కాలుష్యాన్ని తగ్గించేస్తున్నారు, ఇంతకాలం అయినప్పుడు కూడా దాని గురించి ఏం తగ్గట్లేదు, ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు, ఎంతమంది ప్రాణాలు తీస్తారు మీరు అని చెప్పి డైరెక్ట్గా సీఎంనే, బీజేపీ సీఎంనే ప్రశ్న చేయటం అనేది రెండోది. అప్పుడు కూడా జనాలు ఆశ్చర్యపోయారు, ఏంటిది, ఎందుకే ఇలా మారిపోతున్నాడు. అన్నిటికంటే అతి ముఖ్యమైనది 4 రాష్ట్రాలకు సంబంధించిన అరావళి పర్వత శ్రేణుల గురించి. అది నిజంగానే చాలా ప్రమాదకరమైన వార్తాంశమే. దాన్ని పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. అరావళి అంటే మన గుజరాత్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ఇలా కొన్ని రాష్ట్రాలకు అది ఇసుక గాలులు అంటారు కదా, వాటిని ఏమంటారు, ఇసుక తుఫాన్లు రాకుండా రక్షణ కవచంలాగా నడుస్తున్న ఒక పర్వత శ్రేణి అది. సో దాన్ని ఇప్పుడు వేదాంత గ్రూపు లేకపోతే ఇంక కొన్ని గ్రూపులకు తవ్వకాలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది, కేంద్ర ప్రభుత్వం. సో అది కనుక నిజంగానే తగ్గిపోతే, ఆ కొండలన్నీ ఎగిరిపోతే మనం ఇందాక చెప్పుకున్న ఈ 4-5 రాష్ట్రాలు ఎడారి దెబ్బల్లాగా మారిపోతాయి. అక్కడ తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడే ఆస్కారం ఉన్నది. సో ఇంత ప్రమాదకరమైన ఎన్విరాన్మెంటల్ ఇష్యూని ఇంత సింపుల్గా మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పి ఆయన దీన్ని ప్రశ్నించడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే 100 మీటర్ల ఎత్తున్న దాన్ని మాత్రమే మేము పర్వతంగా గుర్తిస్తాం, మిగతా వాటి చోట్ల ఈ తవ్వకాలను అనుమతిస్తామని చెప్పడం, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడం, ఆయన అన్ఫార్చునేట్ అనే పదాన్ని వాడి దాని మీద కూడా కొంత మలగొలాలు చేశాడు. సో ఇది చాలా అరవళి పర్వత శ్రేణుల మీద అతను అక్కసు వెళ్ళగట్టడానికి. ఇంకొక ముఖ్యమైన అంశం, తాను జర్నలిస్టుగా పనిచేస్తున్న రోజుల్లో టైమ్స్ నౌ అలాంటి ఆజ్తక్ అలాంటి వాటిల్లో పనిచేస్తున్న ఒకానొక వ్యక్తి సుధీర్ చౌదరి, ఆయనను దూరదర్శన్కి చీఫ్గా తీసుకొచ్చి, న్యూస్ చీఫ్గా తీసుకొచ్చి అతనికి ఏడాదికి 15 కోట్ల రూపాయలు, అంటే దేశంలోనే అత్యంత శాలరీ తీసుకున్న ఒక జర్నలిస్టుగా అతనికి పేరు వచ్చింది. సో 15 కోట్ల రూపాయల ప్యాకేజీతో అతన్ని తీసుకొచ్చి, నాకు యాంటీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు అక్కడ పెడతారా అని ఇంకొక ప్రశ్న వేయటం కూడా ఆయన అక్కసుకు కారణంలాగా కనిపిస్తూ ఉంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో తనకు ఒక ఛానల్ ఉంది. అన్నట్టు రిపబ్లిక్ టీవీ గతంలో ఒక బీజేపీ, కేరళకు చెందిన ఒక బీజేపీ ఎంపీ దీంట్లో భాగస్వామిగా ఉన్నారు, మరొక వ్యాపారవర్తన వ్యక్తి కూడా దీంట్లో పార్ట్నర్స్గా ఉండేవారు. ఆ పార్ట్నర్స్ ఇద్దరు ఇప్పుడు వెళ్ళిపోతే రిపబ్లిక్ టీవీ మొత్తము అర్నబ్ గోస్వామి స్వాధీనం అయిపోయింది. సో ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, ఎలాగ దీన్ని సర్వైవ్ చేయాలా, ఇది సజావుగా నిర్వహించాలంటే ఏడాదికి నెలకే 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? యాడ్స్ రావట్లేదు. యాంటీ ఎస్టాబ్లిష్మెంటు లేకపోతే ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే యాడ్స్ రావు. అందువల్ల కర్ణాటకలో ఉన్న తమ ఛానల్ని కొంచెం అభివృద్ధి చేయడానికి అక్కడున్న గవర్నమెంట్కి కొంచెం యాడ్స్ వచ్చేలాగా లేకపోతే చూడమని చెప్పి అతను పిఎంఓని అడిగారని, అందువల్లనే వాళ్ళు దానికి అంగీకరించకపోవడంతో దాని మీద కూడా అతను చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పి ఇలా రకరకాలమైన కారణాలను చూపిస్తూ వస్తున్నారు. కానీ అర్నబ్ గోస్వామి మాత్రం ఒక మాట చెప్తున్నాడు, నేను యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రో ఎస్టాబ్లిష్మెంట్ అనే పదాలను నేను విశ్వసించను, నాకు అన్నది అయితే ఒకటి, వాస్తవమా కాదా, ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనే అంశాన్ని నేను దృష్టిలో పెట్టుకుంటాను అని చెప్పి చెప్తున్నాను. అదే నిజమే మనసులోంచి వచ్చిన మాట అయితే మాత్రం అర్నబ్ గోస్వామి నిజంగానే ఒక మంచి జర్నలిస్ట్ మనం అనుకోవాలి. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తనకు దూరం అయిపోయిన కొన్ని శ్రేణులను దగ్గర చేసుకోవడానికే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాడని ఇంకొంతమంది కూడా చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా అర్నబ్ గోస్వామిలో మార్పు దేశ జర్నలిజంలో మార్పుగా మనము భావించాల్సి ఉంటుంది.
ఇవి ఈ వారంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలు. మళ్ళా వచ్చే వారంలో మరిన్ని అంశాల మీద విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.